Let's go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ బలం. ఈరోజు బలం అంటే ఏమిటో తెలుసుకుందామా? ఒక ఉదాహరణ ద్వారా ఫస్ట్గా చూసుకుందాం. మీరు సైకిల్ని తొక్కుతున్నప్పుడు మీ కాళ్ళు చాలా సమయం పెడలను కిందికి నెడుతూ ఉంటారు. అలా నెట్టడానికి మీరు చాలా శ్రమించాలి కదా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేల మీద నుండి స్కూల్ బ్యాగును లేపాలన్నా, తలుపుని లోపలికి లాగాలన్నా లేదా బయటకు తీయాలన్నా మీరేం చేస్తారు? కొంత బలాన్ని ఉపయోగిస్తారు కదా. అలాగే ఏరడం, పిండడం, మెలితిప్పడం, సాగదీయడం, తవ్వడం, ఎత్తడం వంటి అనేక ఉదాహరణ ద్వారా వస్తువుల స్థితులలో మార్పులు తీసుకురావచ్చు. ఇలా చేయడం మార్పు జరుగుతుంది కనుక నెట్టుట, లాగడం అనే విభాగాలుగా వర్గీకరించారు. అసలు నెట్టుట, లాగుట అంటే ఏంటో తెలుసా? చూద్దాం. అసలు నెట్టుట అంటే ఏంటో, లాగుట అంటే ఏంటో చూద్దాం. నెట్టుట, ఒక వ్యక్తి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి తనకు దూరంగా కదిలేటట్లు చేయుటను నెట్టుట అంటారు. నెట్టుట అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి తనకు దూరంగా కదిలేటట్లు చేయుటను నెట్టుట అంటారు. మరి లాగుట అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి తనకు దగ్గరగా కదిలేటట్లు చేయుటను లాగుట అంటారు. ఒక వ్యక్తి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి తనకు దగ్గరగా కదిలేటట్టు చేయుటను లాగుట అంటారు. అసలు బలం అంటే ఏంటో విత్ డెఫినిషన్తో చూద్దాం. ఒక వస్తువు నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయే స్థితిని కానీ మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించే దానినే బలం అంటారు. వస్తువు నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయే స్థితిని కానీ మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించే దానినే బలము అంటారు. నెట్టుట, లాగుట అని బలం అని కూడా చెప్పవచ్చు. బలం ఒక సదిశ రాశి. పార్ట్ 2. బలానికి యూనిట్లు ఏమిటంటే ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్లు, సిజిఎస్ పద్ధతిలో డైన్లు అంటారు. బలాల రకాల గురించి తెలుసుకుందాం. బలాలు 2 రకాలు. ఒకటి స్పర్శ బలం, రెండోది క్షేత్ర బలాలు. అదే ఇంగ్లీష్లోనైతేనేమో కాంటాక్ట్ ఫోర్స్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ట్యూబ్ నుండి పేస్ట్ను బయటకు వచ్చేలా నొక్కడం, దండయస్కాంతం వల్ల దిక్సూచిలో వచ్చే మార్పులు. టూత్పేస్ట్ ట్యూబ్ని నొక్కేటప్పుడు పేస్ట్ బయటకు ఎందుకు వస్తుంది? దండయస్కాంతాన్ని దగ్గరగా తెచ్చినప్పుడు దిక్సూచి ముళ్ళు ఎందుకు కదులుతుంది? టూత్పేస్ట్ ట్యూబ్ మీద మీరు ప్రయోగించిన బలానికి దండయస్కాంతం దిక్సూచి మీద ప్రయోగించిన బలానికి ఏమైనా తేడా గమనించారా? పైన చూపినట్టు టూత్పేస్ట్ను నొక్కేటప్పుడు టూత్పేస్ట్ ట్యూబ్ నీ చేతి వేళ్ళు ప్రత్యక్షంగా ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటాయి. ఈ విధంగా 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేస్తున్నాయి. స్పర్శ బలం ఏమిటంటే 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు. పైన పటాన్ని మరొకసారి పరిశీలించండి. ఎటువంటి భౌతిక స్పర్శ లేకుండా దండయస్కాంత ప్రభావం వల్ల దిక్సూచి ముళ్ళు తన దిశని మార్చుకుంటుంది. కానీ ముళ్ళుపై ఏదో ఒక బలం పనిచేస్తుంది. ఇలా 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తుంది కనుక 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలము అంటారు.